ఇది మన దేహంలో ఉన్న గొప్ప కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది. మీరు కనుక ఈ ఫ్యాక్టరీకి చక్కటి CEO అనుకోండి, మీరు పారవస్యం అనే రసాయనాలు తయారు చేస్తారు. మీరు ఒక చెత్త మేనేజర్ అయితే మీరు ఒత్తిడి ఇంకా ఎన్నో కొన్ని వేల విషయాలు మీకు అనవసరమైనవి మీరు సృష్టించుకుంటారు. ఒకవేళ ఈ ప్రపంచంలో మనకి నచ్చని విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ మీలో మీకు నచ్చనివి మీరు తయారు చేసుకుంటూ ఉంటే మీతో మౌలికంగా ఏదో తప్పు ఉన్నట్టు. దీన్ని మనం సరి చేసుకోవడానికి ఆదియోగి వచ్చారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆయన మనకు 112 విధానాలను ఇచ్చారు. వీటి ద్వారా మనిషి తన ఉన్నత శ్రేణికి చేరుకోగలరు. ఇది 112 విధానాలు. ఇక ఏ మనిషిని వదిలిపెట్టకూడదన్నదే ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ముఖారవిందాన్ని 112 అడుగులుగా మనం రూపొందించాము. ఆయన గతానికి చెందినవారు కాదు, ఆయన భవిష్యత్తుకు చెందినవారు. ఎందుకంటే ఆయన మానవాళికి అందించినవి నమ్మక వ్యవస్థలో, సిద్ధాంతాలో, ఐడియాలో కాదు, లేదా బోధనలు కూడా కాదు. ఇవి సాంకేతికతలు, టెక్నాలజీస్ మన శ్రేయస్సుకు. గత 15,000 సంవత్సరాలుగా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక తరం వారు ఈనాటి తరం ఎంత చురుగ్గా ఉన్నారో ఇలాంటి తరం మరొకటి లేదు. ఆయన ఇలాంటి తరం కోసం 15,000 సంవత్సరాలు ఆయన ఎదురు చూశారు. ఆయన కూర్చుంటే ప్రజలు వచ్చి ఆయన ఆరాధించారు, కానీ ఎవరు వచ్చి ఆయన శాస్త్రాన్ని, సాంకేతికతని నేర్చుకోలేదు.